నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రెవెన్యూ అటవీ శాఖ అధికారులు అవినీతి అక్రమాలకు పాల్పడి రైతులపై తప్పుడు కేసులు బనాయించి వేధింపులకు గురి చేస్తున్నారు ఆరోపించిన రైతు సంఘం నాయకులు. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టు వెనుక కక్ష సాధింపు చర్యలు లేవు. అరాచక శక్తుల పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధితో చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటోంది పేర్కొన్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకటిల సురేంద్ర కుమార్. గత ప్రభుత్వంలో నిలిపివేసిన ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే స్కూల్ ఆయమ్మలకు పెండింగ్ లో ఉన్న 6 నెలల జీతాలు ఇప్పించి ఉద్యోగ భద్రత కల్పించాలి డిమాండ్ చేసిన ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయ్య మరియు ఏఐటీయూసీ గౌరవ అధ్యక్షుడు నాగరాజు. వార్తల్లోని వివరాలు. రెవెన్యూ అటవీ శాఖ అధికారులు అవినీతి అక్రమాలకు పాల్పడి రైతులపై తప్పుడు కేసులు బనాయించి వేధింపులకు గురి చేస్తున్నారని రైతు సంఘం నాయకులు ఆరోపించారు. గడిచిన 5 సంవత్సరాలుగా రెవెన్యూ శాఖ అధికారులు అవినీతి ఊబిలో కూరుకుపోయారని రైతు సంఘం నాయకులు తెలిపారు. శుక్రవారం ఉదయం రైతు సంఘం నాయకులు పద్మనాభ నాయుడు, నాగరాజన్ తదితరులు చిత్తూరు ప్రెస్ క్లబ్లో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఏనుగుల దాడులతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నప్పటికీ అధికారులు కనీసం స్పందించడం లేదని వారు ఆరోపించారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ముఖ్యంగా ఈ అటవీ అధికారులు గత 5 సంవత్సరాల్లో విపరీతమైన దోపిడీ గవర్నమెంట్ డబ్బులు దోసేస్తున్నారు. ఎన్ని రకాలుగా అంటే అడవుల్లో భూములు 100ల కొద్ది ఎకరాలు అమ్మేస్తున్నారు. తర్వాత స్ట్రెంచెస్ అంటే గాళ్ళు తీసి దాని బిల్లులు తీయకుండానే బిల్లులు చాలా కొన్ని లక్షల కోట్ల వరకు తీసేస్తున్నారు. మూడోది చెట్లు నాటినట్లుగా రికార్డ్ చేసి ఆ డబ్బులు తినేస్తున్నారు. ముఖ్యంగా ఏమంటే చైతన్య కుమార్ రెడ్డి, బాలకృష్ణారెడ్డి అని ఇద్దరు. బాలకృష్ణారెడ్డి రేంజర్ ఇన్ఛార్జి, జిల్లాకంతా ఇన్ఛార్జి, అన్నిటికీ మదనపల్లి, పుంగనూరు, చిత్తూరు అన్నిటికీ ఒకటే. ఏదే సీనియర్లు పెట్టి జూనియర్ని వేసుకున్నారు. చైతన్య కుమార్ రెడ్డి అయితే డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవుతాడు, ఒక పార్టీ తరఫున ఇన్వాల్వ్ అవుతాడు. అట్లా ఈ అవకతవకలన్నీ బయటికి తీసి మన కలెక్టర్ గారికి, అదేవిధంగా రెవెన్యూ మినిస్టర్ గారికి కూడా సమర్పిస్తూ ఉంటాము. వాళ్ళంతా ఎంక్వైరీ చేసి వాళ్ళని సస్పెండ్ చేయాలనేది ఒక కారణం. తర్వాత నర్సరీల్లో ఒకే చెట్టు లేదు చూడండి మీరు. నర్సరీల్లో కొన్ని లక్షల కోట్లు తినేసినారు. నర్సరీల్లో చెట్లు పెంచినట్టు, అవి ఇచ్చినట్టు, దాన్నంతా ఇదంతా కూడా రికార్డు వాళ్ళు బయట పెట్టాలా, మనకు ప్రెస్కు ఇవ్వాలి. మనకు మెయిన్ అది సింపుల్గా 5 పాయింట్లు. వాళ్ళు రెవెన్యూ వాళ్ళు అటవీ భూములు అమ్ముకున్నారు. అటవీ ఫలసాయాన్ని కూడా ఇప్పుడు వాళ్ళు అమ్ముకుంటూ ఉంటారు. ఎవరు? రెవెన్యూ అధికారులు కలుసుకొని కొంతమంది ప్రైవేట్ వ్యక్తులతో అటవీ ఫలసాయాన్ని అమ్ముతూ ఉంటారు. ఇప్పుడు మేము అబ్జెక్షన్ చేసినాం, మొన్న నిలిపినాం. మొన్న మామిడికాయలు, కుబ్బడికాయలు ఇవన్నీ కూడా మేము రైతు సంఘం తరఫున స్టాప్ చేస్తున్నాము. ఇప్పుడు ప్రజెంట్గా కూడా మీరు అడిగితే కూడా డిఎఫ్ఓని నిలుపున్నామని చెప్తాడు. ప్రజెంట్గా ఇన్ని రోజులు ఈ 5 ఏళ్ళు వదిలేసినారు, పూర్తిగా వదిలేసినారు. అది అటవీ శాఖకు సంబంధించి మా సబ్జెక్టు. వాళ్ళ మీద కలెక్టర్ గారు, అటవీ శాఖ మంత్రి గారు చర్య తీసుకొని వాళ్ళని సస్పెండ్ చేసి వాళ్ళపైన ఎంక్వైరీ చేయాలనేది మా డిమాండ్. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టు వెనుక కక్ష సాధింపు చర్యలు లేవని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకటిల సురేంద్ర కుమార్ తెలిపారు. శుక్రవారం సాయంత్రం చిత్తూరులోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వెంకటిల సురేంద్ర కుమార్ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. అరాచక శక్తుల పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధితో చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటుందని ఆయన తెలిపారు. ఈ మీడియా సమావేశంలో టీడీపీ పార్టీ కార్యాలయ కార్యదర్శి మోహన్ రాజ్ తదితరులు పాల్గొన్నారు. ముందస్తు బెయిల్ డిస్మిస్ చేయడంతో తప్పని పరిస్థితుల్లో పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. మరి గౌరవ కోర్టు కూడా ప్రాథమిక సాక్ష్యాధారంతో అతను రిమాండ్ కూడా చేశారు. మరి అక్కడ పల్నాడులో అయితే ఏకపక్షంగా వ్యవహరించారు. స్థానిక ఎన్నికల సంస్థల ఎన్నికల సమయంలో తోట చంద్రయ్య అనే వ్యక్తిని నడి రోడ్డు మీద పీక కోసి చంపారు. పెళ్లికి వెళ్లినటువంటి కంచెల జల్లయ్య ఇంటిపైన అర్ధరాత్రికి దాడికి దిగి రాళ్లతో కొట్టి చంపారు. ఎన్నికల తీరును పరిశీలించేందుకు వెళ్లినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు బోండా ఉమా గారు, బుద్ధ వెంకన్న, హైకోర్టు లాయరు బారా కిషోర్ పైన మరి పిన్నెల్లి గారి అనుచరుడు మరి ఆ రోజు దాడి చేసి హత్యాయత్నానికి తెగబడ్డారు.
మాచర్ల టీడీపీ ఇన్ఛార్జ్ జోలకంటి బ్రహ్మారెడ్డి గారి ఇల్లు, పార్టీ కార్యాలయం పైన దాడి చేసి తగిలిపెట్టారు. అదేవిధంగా పోలింగ్ అయిన తర్వాత కారంపూడిలో కత్తులు, కర్రలు, రాడ్లు పట్టుకుని నటి రోడ్డు పైన బీతావని వాతావరణం సృష్టించారు. అంటే ఈ రాష్ట్రంలో మొత్తంలో తీసుకుంటే ఈ పల్నాడులో విపరీతమైనటువంటి దౌర్జన్యాలు, హత్యలు, విధ్వంసాలు చేసినటువంటి చరిత్ర పిన్నెల రామకృష్ణారెడ్డి గారికి ఉంది. మరి ఈరోజు చట్టబద్ధంగా ఆయన అరెస్ట్ చేస్తే మరి అంబటి రాంబాబు గారు, పేర్ని నాని లాంటి వైకాపా నాయకులు ఏదో కూటమి ప్రభుత్వం కచ్చగట్టి ఆయన అరెస్ట్ చేసిందని, ఆయన చాలా మంచి వ్యక్తి అన్నట్టుగా ఈరోజు మాట్లాడుతున్నారు. ఇది చాలా హాస్యాస్పదంగా ఉంది. వైకాపా నాయకులు మరి నోళ్ల నుంచి అరాచకాలు, దౌర్జన్యాల పేరు బయట రావడం, వాళ్ళ మాటలు మాట్లాడడం అంటే ఇది నిజంగా హాస్యాస్పదమే. అరాచకాల గురించి కానీ, దౌర్జన్యాల గురించి మాట్లాడేటువంటి నైతిక హక్కు కానీ, అర్హత వైకాపా నాయకులు లేదు. ఈ 5 సంవత్సరాల్లో మీరు చేసినటువంటి విధ్వంసాలను, అరాచకాలన్నీ కూడా ప్రజలు కళ్ళారా చూశారు. అందుకే విసిగెత్తిపోయిన ప్రజలు మీకు బుద్ధి చెప్పి 11 సీట్లకు పరిమితం చేశారనే విషయాన్ని మీరు గుర్తించుకోవాలా. ఏదేమైనా కూడా పిన్నెలి రామకృష్ణారెడ్డి లాంటి నాయకులు అత్యాచారం కేసులో నేరం రుజువు కావడంతో నేరస్తుడికి 20 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ చిత్తూరు న్యాయస్థానం శుక్రవారం తీర్పు చెప్పింది. శైలజ కథనం మేరకు చిత్తూరు జిల్లా గుడిపల్లికి చెందిన నేరస్తుడిపై నేరం రుజువు కావడంతో దోషికి 20 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. బాధితురాలికి 3 లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించినట్లు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ తెలిపారు. ముద్దాయిన సి దేవరాజు, సన్నాఫ్ చిన్న తిమ్మప్ప, సాల్చింతనపల్లి విలేజ్, గుడిపల్లి మండలం, చిత్తూరు డిస్టిక్ట్. అతనికి ఇవాళ జీవిత ఖైదును పోక్సో జడ్జి గారైన శాంతి గారు విధించారు. ఇందులో పబ్లిక్ ప్రాసిక్యూటర్, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నేను వాదించినాను. అతనికి జైలు శిక్షను విధించడమైనది. ఆ జైలు శిక్ష అండర్ సెక్షన్స్ 417, 376 క్లాస్ 2 అండ్ 506 ఐపీసీ మరియు సెక్షన్ 3 and 4 ఆఫ్ ద ఫోక్సో యాక్ట్ 2012 కింద శిక్షను విధించడమైనది. భాగంగా అతనికి 20 ఏళ్ళు కఠిన కారాగార శిక్షయు మరియు 1000 రూపాయల ఫైన్తో ఒక 3 ఏళ్ల జైలు శిక్ష మరియు 235 క్లాస్ 2 కింద 500 జరిమానా కూడా సింపుల్ ఇంప్రిజన్మెంట్తో పోక్సో జడ్జి గారు విధించారు. ఇందులో భాగస్థులుగా మా జడ్జి గారు కాకుండా, నేనే కాకుండా నాకు సహాయపడిన అందరికీ కూడా ఇందు మూలంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. రెండవది మరలా ఏమంటే, ఇందులో ఆ బాధితురాలైన అమ్మాయికి మా జడ్జి గారు 3 లక్షల రూపాయలు ఆమెకి విక్టిమ్ కాంపన్సేషన్గా ఇవ్వమని చెప్పి ప్రభుత్వానికి కూడా ఆదేశాలు జారీ చేసినారు. ఇందు మూలంగా మనకు తెలిసేదేమంటే, మనమందరూ కూడా ఈ యొక్క జైలు శిక్ష విధించిన దాన్ని తెలుసుకొని ఆ ప్రకారంగా భవిష్యత్తులో ఇటువంటి నేరాలు మరలా పునరావృతం కాకుండా ప్రతి ఒక్కరూ మంచిగా ఉంటారనే ఉద్దేశంతోనే ఈ జైలు శిక్షలను ఇవ్వడం జరుగుతోంది. దీని ప్రకారంగా ప్రతి ఒక్కరూ కూడా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. తిరుమల తిరుపతి దేవస్థానం 5000 చదరపు అడుగుల స్థలం ఇచ్చినా పీఠం మరో 2150 చదరపు అడుగుల స్థలాన్ని ఆక్రమించుకుని ఆక్రమణకు గురైన స్థలంలో నిర్మాణ పనులు చేపట్టిందని స్వామి శ్రీనివాసానంద ఆరోపించారు. ప్రస్తుతం ఉన్న మఠం వెనుక నూతన భవన నిర్మాణంలో పీఠం అనే నిబంధనలు ఉల్లంఘించిందని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. విశాఖ శారదా పీఠం ప్రధాన పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర జూన్ 28న శుక్రవారం స్థానిక జనసేన పార్టీ క్యాడర్ నేతృత్వంలోని స్వామీజీల బృందం తిరుమలలోని ఆయన మఠం వద్ద నిరసన ప్రదర్శన చేయడంతో పెద్ద వివాదంలో చిక్కుకున్నారు. సాధారణంగా అనుమతించబడిన 4 అంతస్తులకు వ్యతిరేకంగా 6 అంతస్తులు నిర్మించబడ్డాయి మరియు తప్పనిసరి భవనం సెట్ బ్యాక్లు రాజీ పడ్డాయని ఆయన ఆరోపించారు. వివాదాస్పద భవనం స్థలం వెనుక ప్రవహించే నీటి ప్రవాహాన్ని పూడ్చారు మరియు పీఠం నిర్మాణ కార్యకలాపాలను సులభతరం చేయడానికి వందలాది చెట్లను నరికివేశారని ఆయన ఆరోపించారు. అక్రమ నిర్మాణాన్ని బుల్డోజ్ చేయడంలో టీటీడీ వెనుకాడటమని ఆయన ప్రశ్నించారు.
మరియు ఏదైనా అవాంఛనీయ ఘటనలు జరిగితే ఎవరు బాధ్యత వహించాలని ఆలోచిస్తున్నారా? భవనం యొక్క గ్రౌండ్ ఫ్లోర్ లోని బీమ్ ఇప్పటికే ఇవ్వబడింది. ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నట్లు సమాచారం. ప్రఖ్యాతిగాంచిన పట్టణాన్ని కించపరిచే ప్రయత్నాలను హిందూ సమాజం చివరిగా సహిస్తోందని ఆయన హెచ్చరించారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ నేతల దృష్టికి తీసుకువెళ్తామని స్వామి శ్రీనివాసానంద తెలిపారు. సమస్యను పరిష్కరించడంలో టీటీడీ విఫలమైతే తమ జోక్యాన్ని కోరుతున్నామన్నారు. నిబంధనల విరుద్ధంగా ఉన్నదని మీరే చెప్తున్నారు కదా, మరి కాబట్టి తక్షణమే భక్తుల సౌకర్యం కోసం వెంకటేశ్వర స్వామికి ఎటువంటి అపకీర్తి రాకూడదు, ఆయనకి ఏ మచ్చ రాకూడదు, ఎట్టి పరిస్థితుల్లో స్వామిగానే ఉండాలి. ఆయన తాలూకా కీర్తి ప్రతిష్టలు దేశాలు వ్యాప్తించాలి తప్ప ఎక్కడా కూడా చెడ్డ పేరు అనేది రాకుండా ఉండాలని ఇక్కడ ఉండే అధికారులు కోరుకుంటే తక్షణమే ఈ అక్రమ కడ్డాలు కోల్చండి. మీరు కోల్చకపోతే హిందూ సమాజం యావత్తు కూడా మేము అనేక రకాలుగా ఇక్కడ వెంకటేశ్వర స్వామి కోసం, మా దైవం కోసం, మా స్వామి కోసం మేము ఏ త్యాగానికైనా సిద్ధంగా ఉన్నామని మేము మరీ తెలియజేసుకుంటూ తక్షణమే వెంకటేశ్వర స్వామి డిపార్ట్మెంట్ ఏదైతే ఉన్నారో ఇక్కడికి రావాలి. ఇక్కడ మేము ఉంటున్నాం, మాకు సమాధానం చెప్పాలి. ఈవో గారు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు, వెంకటేశ్వర స్వామి అక్కడ ఉండేటువంటి స్టాఫ్ కూడా స్పందించడం లేదు. ఎందుకు మీరు స్పందించడం లేదు? భక్తులు సౌకర్యం కోసం మేము ఎన్ని ఫోన్లు చేసినా మాట్లాడడం లేదు, వస్తామంటున్నారు, తప్పించుకుంటున్నారు. ఇది చాలా అపచారం, ఇది విరుద్ధం కూడా. తక్షణమే స్వామికి న్యాయం జరగాలని మేము కోరుతున్నాం. మరి ఎందుకు ఏం చేస్తున్నారు మీరు? కనీసం అన్నం పెడుతున్నాడు ఎవరికైనా? కనీసం ఎవరికైనా ఒక పూజ చేస్తున్నారు? దేనికి ఇచ్చారండి? పీఠాలు మఠాలు ఒక పూజ చేయమని, యజ్ఞాలు చేయమని, భక్తులకి ఆదరించమని ఇచ్చారు. కనీసం పిడికిడి అన్నం ఎవరికి పెట్టడం లేదు. విశాఖ శారదాపీఠం ఒక సామాన్యమైన భక్తుడికి కూడా రేట్లు గదులు రేట్లు చెప్పి పెళ్లిళ్ళు చేసి డబ్బులు సంపాదించుకుంటున్నారు. వ్యాపార కేంద్రంగా, వ్యాపార పీఠాలుగా పెట్టుకొని నడుపుతున్నారు తప్ప ఒక సామాన్యమైన భక్తుడిని కూడా అగ్ని చేర్చుకునే పరిస్థితి ఇక్కడ లేదు. అలాంటప్పుడు ఎందుకు ఈ చోటు, ఎందుకు ఈ భవనం ఇవ్వాలి? వెంకటేశ్వర స్వామి భక్తులకి సేవ చేయు, వెంకటేశ్వర స్వామిని మాయ చేస్తారు. రేపు ఏదైనా జరిగితే ఆ మచ్చ వెంకటేశ్వర స్వామి మీద పడిపోతుంది. ఇక్కడ ఏమైనా తుఫాన్లు వచ్చి వరదలు వస్తే ఆ గదుల్లో నీరు వెళ్ళిపోయి ఎవరైనా చనిపోతే అది ఆ మచ్చ కూడా వెంకటేశ్వర స్వామి భరించాలి. ఇంతగా చేస్తున్న మీకు ఎందుకు క్షమించాలి? ఎందుకు క్షమిస్తున్నారు అధికారులు? కాబట్టి తక్షణమే ఇది కోర్చాలని మేము మరీ డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు జిల్లా వ్యాప్తంగా ఉన్న స్కూల్ ఆయమ్మలకి ఉద్యోగ భద్రత కల్పించి పెండింగ్ లో ఉన్న 6 నెలల జీతాలు ఇవ్వాలని కోరుతూ చిత్తూరు డిఈఓ కార్యాలయం దగ్గర స్కూల్ ఆయమ్మల రాష్ట్ర అధ్యక్షులు జయకుమార్ అధ్యక్షతన నిరసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న కార్మికులకు పెండింగ్ లో ఉన్న 6 నెలల జీతాలు ఇప్పించి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. పెద్ద హైస్కూల్లో ఎక్కువ రూములతో బయట అధిక విస్తరణ ఉన్నందువలన, విద్యార్థులు ఎక్కువగా ఉన్నందువలన, పనివాళ్ళు అధికంగా ఉన్నందువలన అలాంటి స్కూళ్లలో అదనంగా ఆయమ్మలను నియమించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయ్య, ఏఐటీయూసీ జిల్లా గౌరవ అధ్యక్షుడు నాగరాజు తదితర కార్మికులు పాల్గొన్నారు. పలమనేరులో అమర్నాథ్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచి ఆయన పార్టీ కార్యాలయంలో మొట్టమొదటి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగునూరులో ఆర్టీసీ డిపోను ప్రారంభించి పలమనేరులో 1979 నుండి ఉన్న ఆర్టీసీ డిపోను నిర్వీర్యం చేశారని, ఇక్కడ ఉన్న దూర ప్రాంతాలకు వెళ్లే మంచి కండిషన్ బస్సులను పుంగునూరుకు తరలించారని, కుప్పంలో ఉన్న పల్లె వెలుగు బస్సులను పలమనేరు డిపోకు ఇచ్చారని, పలమనేరు పట్టణానికి జాతీయ రహదారి ఉండటంతో కర్ణాటక రాష్ట్రం నుండి తిరుమల పలమనేరు మీదుగానే వెళ్తుంటారని తెలిపారు. పలమనేరు నియోజకవర్గంలో చాలా మంది కర్ణాటక రాష్ట్రంలో ఉద్యోగాలు చేస్తున్నారని, పలమనేరు డిపో నుండి బెంగళూరు, తిరుపతి ఎక్స్ప్రెస్ బస్సు సర్వీసులు ఉండేదని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆ బస్సులను పుంగునూరుకు తరలించడంతో
పలమనేరు ఆర్టీసీ డిపో నిర్వీర్యం అయిందని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మాట్లాడి మరలా పలమనేరు ఆర్టీసీ డిపోను పూర్వ వైభవం తీసుకువస్తామని తెలిపారు. నమస్కారం. చాలా రోజుల తర్వాత మొత్తం టోటల్ ప్రెస్, ముఖ్యంగా సీనియర్ పాత్రికేయులతో కూడా కలిసి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం చాలా సంతోషంగా ఉంది. ఓ 2-3 విషయాలు ఈ సందర్భంగా పలమనేరు నియోజకవర్గ ప్రజలకు తెలపాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా పిలవడం జరిగింది. నిన్న పత్రికల్లో రకరకాలైనటువంటి దాన్ని కథనాలను కానీ రకరకాలైనటువంటి వార్తలు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా నియోజకవర్గానికి సంబంధించి నిన్న ఆంధ్రజ్యోతిలో కావచ్చు, మొన్న సాక్షిలో కావచ్చు 2-3 వార్తలు రావడం చూశాను. నిజంగా కూడా చాలా సంతోషపడ్డాను. ఎందుకంటే చాలా రోజుల తర్వాత పత్రికల్లో పత్రికా స్వేచ్ఛతో ధైర్యంగా ఈరోజు రాసేటువంటి పరిస్థితి కలిగిందని నాకు అనిపించింది. ఎందుకంటే ఇవన్నీ ఈరోజు జరిగినటువంటి సంఘటనలు కాదు, చాలా రోజుల ముందు నుంచినే ఉన్నటువంటి సంఘటనలు. ఈరోజు ఏదైతే ఈ మనకు ఉండేటువంటి ఆర్టీసీ డిపో అనేది 1979లో పలమనేరులో పాత డిపో ఉంది. 1979లోనే ఇక్కడ డిపో ఉంది. ఆ డిపో రాష్ట్రంలోనే మంచి ఆదాయం సంపాదించినటువంటి డిపోగా నెంబర్ 1 ప్లేస్లో ఉన్నటువంటి సందర్భాన్ని కూడా ఒకసారి నేను గుర్తు చేస్తా ఉన్నా. అయితే దురదృష్టం, గత 5 సంవత్సరాలకు 2021లో ఈ డిపోలో ఉన్నటువంటి బస్సులన్నీ కూడా పక్కన పుంగనూరు డిపోకి తీసుకెళ్లడం, కుప్పంలో ఉండేటువంటి బస్సుల్ని పలమనేరు డిపోకి తరలించడం. అది ఎందుకు చేశారో నాకు తెలియదు. ఆ రోజు ఎక్కడ నాకు తెలిసి పత్రికల్లో నేనైతే చదవలా. నేను ఆ సందర్భంలో 1-2 సార్లు కూడా మాట్లాడినటువంటి సందర్భాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాం. జేడీ నెల్లూరు నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ థామస్ పుట్టినరోజు సందర్భంగా మండల కేంద్రంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో స్థానిక నాయకులతో కలిసి కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. అనంతరం రాజ్ వృద్ధాశ్రమం నందు స్థానిక నాయకులతో కలిసి మొక్కలు నాటారు. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడానికి అభిమానులు, కార్యకర్తలు, పలు శాఖలో పనిచేసే ప్రభుత్వ అధికారులు భారీ ఎత్తున విచ్చేశారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఎమ్మెల్యే పులివర్తి నాని, ఆయన కుటుంబ సభ్యులు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ సిబ్బంది ఎమ్మెల్యేకి ప్రత్యేక ఆహ్వానం పలికారు. శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఆశీర్వాద మండపం వద్ద వేద పండితులు ఎమ్మెల్యే కుటుంబ సభ్యులను ఆశీర్వదించారు. తిరుచానూరులో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవీ విరమణ కార్యక్రమం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున పాల్గొని పదవీ విరమణ చేసే వారికి శుభాకాంక్షలు తెలిపారు. తిరుచానూరులో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్లస్లో ఆంగ్ల ఉపాధ్యాయురాలు భారతి, ఉపాధ్యాయురాలి భర్త ఏపీ ఎస్పీడీసీఎల్ సీజేఎం హనుమంత్ ప్రసాద్ పదవీ విరమణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పదవీ విరమణ చేపడుతున్న వారిని దుశ్శాలువాలతో ఘనంగా సత్కరించి ప్రశంసా పత్రాన్ని, పుష్పగుచ్చాన్ని అందజేసి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీఈఓ డాక్టర్ శేఖర్ పాల్గొన్నారు. పదవీ విరమణ పొందిన వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ పదవీ విరమణ పొందే వారందరూ ఇంతటితో నా బాధ్యత ముగిసిందని అనుకోకుండా కళావేదికను నిర్మించడానికి 3 లక్షల రూపాయలు బహుమానంగా ఇవ్వడం చాలా సంతోషకరంగా ఉందని అన్నారు. పదవీ విరమణ చేపట్టిన వారికి కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం ఎల్లవేళలా ఉండాలని కోరుకున్నామన్నారు. పదవీ విరమణ పొందిన వారు తమ దైనందిన జీవితాన్ని ప్రశాంతంగా గడపాలని కోరుకున్నట్లు ఆకాంక్షించారు. అంతకుముందు డీఈఓ శేఖర్ను పాఠశాల ఉపాధ్యాయులు ఘనంగా సత్కరించి జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు మురళి, ఏపీటీఎఫ్ తిరుపతి జిల్లా గౌరవ సభ్యులు వెంకటముని, ఉపాధ్యాయురాలు పీఈటీ ఫలని, జీవశాస్త్రం లీలాప్రసాద్, గణితం ప్రశాంతి, సామాజిక శాస్త్రం కృష్ణవేణి, తెలుగు తేజవతి, హిందీ సంపూర్ణమ్మ, ఆంగ్లం మీనాకుమారి, ఫిజికల్ సైన్స్ భవానీ, తెలుగు హిమాచలం పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రిటైర్డ్ కావడం ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి, ఒక మంచి వెల్ ఎక్స్పీరియన్స్ రిటైర్డ్ కావడము కొంత వెలితి అనిపించినా ఆ గ్యాప్ను ఫిల్ చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది.
ఇక్కడ స్ట్రెంగ్త్ కూడా మనకు హై స్కూల్ ప్లస్గా అప్గ్రేడ్ కావడము, స్ట్రెంగ్త్ పెరగడము అవన్నీ జరుగుతుంది. మంచి టీచరు, ఇంగ్లీష్ టీచర్గా పిల్లలతోటి టీచర్స్ తోటి బాగా కోఆర్డినేట్ చేసుకొని సక్సెస్ఫుల్గా అతను సర్వీస్ చేసి ఈరోజు రిటైర్డ్ కావడము మేడం గారికి శుభాకాంక్షలు తెలియజేసుకోవడం కోసం రావడం జరిగింది. బాగా క్లోజ్గా పర్సూ చేసి మానిటర్ చేసి ఇవాళ సక్సెస్ఫుల్గా ఈ స్టేజీ పూర్తి పైగా ఉండేటట్టు చేశారు. వాళ్ళందరికీ మా ధన్యవాదాలు. మేమేదో గొప్ప కోసంగా చేయలేదు, ఇది కూడా కేవలం నలుగురికి ఉపయోగపడుతుంది. తర్వాత వాళ్ళ యొక్క కొలీగ్స్ వాళ్ళు ఇచ్చిన సలహాని మేము పాటించినట్టు అవుతుందని, అంటే వాళ్ళ కొలీగ్స్ మీద మా ఆవిడకి అంత అభిమానం ఉంది, అందువల్ల ఇది చేయడం. థ్యాంక్ యూ. చాలా మంచి మంచి స్టాఫ్ మెంబర్స్, ఎక్సలెంట్ ఆఫీస్ స్టాఫ్ కానీ అందరూ కూడా ఎంతో అభిమానంగా నాతో చాలా బాగా ఉన్నారు. ఈరోజు వెళ్ళిపోవడం నాకు చాలా దిగులుగా ఉంది, కానీ రిటైర్మెంట్ అనేది తప్పనిసరి కాబట్టి ఇంకా రిటైర్ అవుతున్నాను. సో స్కూల్కి ఈరోజు నేను స్టేజ్ ఒకటి కట్టించి ప్రజెంట్ చేస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది నాకు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఈ రోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఈ రోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో తెలంగాణ ఎమ్మెల్సీ శంకర్రాజు, తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, సినీ నటి హేమ వేర్వేరుగా దర్శించుకున్నారు. వీరికి టీటీడీ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఇప్పుడు కొత్త దర్శనం చాలా బాగా జరిగిందండి. హ్యాపీ. చాలాసేపు గుళ్ళో కూర్చుని వచ్చాను. చిన్నప్పటి నుంచి వస్తున్నాను ఇక్కడికి. ఇది నా పుట్టిల్లని మీకు అందరికీ తెలుసు కదా. బ్రహ్మాండంగా జరిగింది. థ్యాంక్ యూ. మీకే తెలియాలి, మీరే వేస్తున్నారుగా న్యూస్. మీకే. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రెవెన్యూ అటవీ శాఖ అధికారులు అవినీతి అక్రమాలకు పాల్పడి రైతులపై తప్పుడు కేసులు బనాయించి వేధింపులకు గురి చేస్తున్నారు ఆరోపించిన రైతు సంఘం నాయకులు. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టు వెనుక కక్ష సాధింపు చర్యలు లేవు. అరాచక శక్తుల పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధితో చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటోంది పేర్కొన్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకటిల సురేంద్ర కుమార్. గత ప్రభుత్వంలో నిలిపివేసిన ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే స్కూల్ ఆయమ్మలకు పెండింగ్ లో ఉన్న 6 నెలల జీతాలు ఇప్పించి ఉద్యోగ భద్రత కల్పించాలి డిమాండ్ చేసిన ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయ్య మరియు ఏఐటీయూసీ గౌరవాధ్యక్షుడు నాగరాజు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.